నీళ్లంటే మనకు భయం. అవి పొంగుతూ ఉంటే చూడలేం. అలాంటిది ఇలా జీవితమంతా నీళ్లపైనే బతికే మానవజాతి గురించి మీకు తెలుసా? పైగా వాళ్ళు ఊపిరి బిగబట్టి 10 నిమిషాలపైనే బతుకుతారు. ఇలాంటి గ్రామాలు ఈ ప్రపంచంలో ఏకంగా 11 ఉన్నాయని అంచనా. ఇక్కడ రియల్ ఎస్టేట్ ఉండదు. అంతా వాటర్ ఎస్టేట్ మాత్రమే ఉంటుంది. ఇక వివరాలు చూస్తే కొన్ని తెగలు, సంచార జాతుల వారు తరచూ ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళుతూ ఉంటారు. అలా వెళ్ళినప్పుడు అడవుల్ని నరికో, కొండల్ని తొలిచో, ఖాళీ స్థలాల్లోనో ఇళ్లు కట్టుకుంటారు. అయితే మలేషియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్లో ఎక్కువగా కనిపించే బజో అనే సంచార తెగవారు మాత్రం ఎక్కడికి వెళ్లినా నీటిపైనే ఇళ్లు నిర్మించుకుని నివాసం ఉంటారు. చేపలు పట్టడమే వీరి జీవనాధారం. నీటిలోనే బతికే ఈ తెగవారిలో మరో ప్రత్యేకత కూడా ఉంది. అదేంటంటే వీరు 10 నుంచి 13 నిమిషాల పాటు ఊపిరి బిగబట్టగలరట. నిమిషం పాటు శ్వాస తీసుకోకుండా ఉండడమే మనకు కష్టమవుతుంది. అలాంటిది అన్ని నిమిషాలంటే నమ్మశక్యంగా లేదు కదూ. అందుకే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నిపుణులు వారి జన్యు నమూనాలను సేకరించి పరిశోధనలు చేసి కొన్ని వాస్తవాలు వెలుగులోకి తీసుకొచ్చారు. వాళ్ళని సూపర్ హ్యూమన్లుగా అభివర్ణిస్తూ ప్రఖ్యాత మ్యాగజైన్ జర్నల్ సెల్ ఓ కథనాన్ని కూడా ప్రచురించింది. ఇందుకీ విషయం ఏంటంటే, బజౌ తెగవారి శరీరంలో సాధారణ మానవుల్లో కంటే ప్లీహం పెద్ద పరిమాణంలో ఉంటుందట. అందుకే వాళ్ళు ఎక్కువ సమయం ఊపిరి బిగబట్టగలుగుతారట. ఎలాగంటే నీటి అడుగున ఉన్నప్పుడు శ్వాసక్రియలో ప్లీహం కీలక పాత్ర పోషిస్తుంది. ఎర్ర రక్త కణాలను రక్త ప్రసరణలోకి చేర్చుతుంది. తద్వారా శరీరంలో ఆక్సిజన్ స్థాయి పెరుగుతుంది. అందుకే శ్వాస నియంత్రణలో అంత సామర్థ్యం వారి సొంతమని కేంబ్రిడ్జ్ నిపుణులు చెబుతున్నారు.